కిచెన్ కి అటాచ్డ్ గా పూజా మందిరం పెట్టకూడదు. ఇది ఎంతవరకు సబబు కాదు, ఇది ధర్మం కాదు, ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయం. భగవంతుడు ఎప్పుడే గాని తూర్పు ముఖంగా ఉండాలి. తూర్పు అభిముఖంగా భగవంతుడు ఉంటేనే ఆ ఇంట్లో శ్రేయో సంపన్నమైనటువంటి జీవితాలు జీవించడానికి నెలకొలువ అవుతుంది. భగవంతుడు ఎప్పుడే గాని పడమరను చూడకూడదు, ఇది దోషం. ఏ ధర్మశాస్త్ర ప్రమాణంగా ఇది చెప్పలేదు. చాలా మంది ఇళ్లలో పడమరకు పూజా మందిరం ముఖం చేసి, ఫోటోలు కూడా పడమర దిశకు ముఖం చేసి తూర్పుకు వీపు చేసి పెడుతుంటారు. ఇది తప్పు, ఇది చాలా తప్పు. ఇది శాస్త్ర ధిక్కారమైన విషయం, శాస్త్ర విరుద్ధకరమైనటువంటి విషయం. నేను చాలా మందిని అడిగాను, మీరు ఇలా ఎందుకు పెట్టుకున్నారంటే, అయ్యో అయ్యగారు ఇలాగే చెప్పారండి, మా వాస్తు ప్లాన్ ఇలాగే డిజైన్ ఇచ్చాడు, ఇదే ప్లాన్ ఇచ్చాడు, ఇలాగే పెట్టుకున్నామంటారు. అదే విధముగా భగవంతుని యొక్క చిత్రపటంలో గనక మీరు తూర్పుకు వీపు చేసి పడమరకు ముఖం చేసి పెట్టుకుంటే, మీకు వచ్చేటటువంటి దైవీ కేంద్రముల నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కూడా సంసార ధర్మానికి విభిన్నంగా ప్రవహిస్తుంది తప్ప సన్మార్గంలో ప్రవహించినదై ఉండదు. భగవంతుడు ఎప్పుడే గాని తూర్పు కేంద్రంగా ఉండాలి. ఆ ఉజ్వల ప్రభాస భానుడు ఉదయించే కేంద్రకముగా భగవంతుని అభిముఖము ఉంటే మీ ఇంట్లో కూడా సమస్త ఉజ్వల భాన సంపన్నమైనటువంటి తేజోపుంజముల చేత విరాజిల్లింపజేస్తారు. ఇది శాస్త్ర పద్ధతిగా ఆగమ